స్థానిక ఏవి అప్పారావు రోడ్డు ప్రాసాదిత్య మాల్ సమీపంలో నిర్లక్ష్యంగా కారు నడిపి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన డెర్మటాలజీ విద్యార్థిని ప్రియాంక, రేడియాలజీ విద్యార్థి మల్లి వెంకటదుర్గ సాయి మహేష్లను ఢీకొట్టిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెడికో ప్రియాంక కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తమ కళాశాల నుంచి బయలుదేరి సబ్ కలెక్టరేట్కు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటన 3వ తేదీన జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం బెయిన్డెడ్ స్థితిలో ఉన్న ఆమె హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. 6వ తేదీ వరకు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడం, మద్యం దుకాణాలను బార్లుగా మార్చడమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. నగరంలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సారాయి సేవించి ఆగడాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆనాలంకపర రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్స్ దగ్గర మెడిసిన్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక అనే అమ్మాయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఆ అమ్మాయిని ఇద్దరు కుర్రోళ్ళు కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయిని గుద్దించి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి కారు పానిచ్చారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అని తెలిసింది. ఇక్కడ లాభం లేదు ఈ అమ్మాయి పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికీ తెలియదు. నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్లో మీడియా సోదరులకు చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగిందని. ఏంటిది, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. చాలా సివియర్ కేసు. మరి దీన్ని ఏంటంటే కేసుని నాంచేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్లో ఎవరికీ తెలియలేదు. మరి ఈ విషయంలో మరి పోలీసు వారు మరి కొంతవరకు నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు